హలో అండి. మనం లాస్ట్ ఆల్రెడీ 'క్షీరాబ్ది కన్యకు' ఇప్పటి వరకు 3 పార్ట్స్ చెప్పుకున్నాం కదా! అంటే సెకండ్ చరణం వరకు చెప్పుకున్నాము. ఈ 3 పార్ట్స్‌లో ఫస్ట్ పల్లవి, తర్వాత 2 చరణాలు చెప్పుకున్నాము. ఇవాళ ఈ వీడియోలో మనం లాస్ట్ చరణం ఏదైతే మూడో చరణం ఉందో అది చెప్పుకుందాము. ఈ ఫోర్త్ పార్ట్‌లో నేర్చుకున్న వాళ్ళందరికీ చాలా ఈజీగా ఉంది. బాగా అర్థమవుతుంది. ఈ సాంగ్ కూడా మాకెంతో ఇష్టం మేడం. మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారని చాలామంది చెప్తున్నారు. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అలాగా ఎంకరేజ్‌మెంట్ వస్తూ ఉంటే. అండ్ చాలామంది కమెంట్స్ కూడా అంటే లైక్ మాకు ఫీడ్‌బ్యాక్ కూడా ఇస్తున్నారు. మేము అందరికీ షేర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. ఈవెన్ మా పాప కూడా నేర్చుకుంటుంది. ఖచ్చితంగా మేము మీకు వీడియో షేర్ చేస్తామని ఇద్దరు, ముగ్గురు కూడా వీడియోస్ మాకు షేర్ చేశారు. ఇంతవరకు నేర్చుకుంది. అండ్ అర్థం కాని వాళ్ళు కూడా డౌట్స్ అడుగుతున్నారు. మాకు డైరెక్ట్‌గా మెసేజ్ చేస్తున్నారు. డౌట్స్ అడుగుతున్నారు. అండ్ అర్థం కాని వాళ్ళు ఆన్‌లైన్ క్లాసెస్‌లో జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి క్లాసెస్ ఇప్పటి వరకు మిస్ అయ్యాము. మాకు మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము. మళ్ళీ మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. అనుకున్న వాళ్ళు కూడా మంచిగా జాయిన్ అయ్యారు. మంచిగా స్టార్ట్ చేశారు క్లాసెస్ వాళ్ళు. మళ్ళీ వాళ్ళ ఈ ఆర్ట్ ఫార్మ్ ఏదైతే చిన్నప్పుడు మేము నేర్చుకున్నామో, తర్వాత మాకు కుదరలేదు అన్నవాళ్ళు మళ్ళీ రీజాయిన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేశారు వాళ్ళ కెరియర్‌ని. అది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మళ్ళీ చెప్తున్నాను, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి సాంగ్స్ మేము మీకు ఎన్నో షేర్ చేస్తాము మంచిగా స్టెప్ బై స్టెప్. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ పార్ట్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్‌ది ఏంటిదంటే మూడో చరణం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణియై నెగడు సతికలలకును నీరాజనం. జగతి నలమేలంగా జగతి నలమేలంగా చెక్కదనములకెల్ల నిగడు నిజ శోభనపు నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. నాకు ఇది అర్థం కాదు. చూడండి, పగటు శ్రీ వెంకటేశు పట్టపురాణి. ఇక్కడ పగటు అంటే అంటే వెలుగు ఆర్ లేదంటే ప్రత్యేకంగా అని కూడా చెప్తారు. వెలుగుని నార్మల్‌గా మనం పగటు అంటే వెలుతురు అన్నట్టుగానే మనం చెప్తాం కదా! మా అందరికీ తెలిసినట్టు. సో, ఇక్కడ చూడండి వెలుతురు కాబట్టి పగటు, పగటు తర్వాత వెం వెంకటేశ్వరుని లేదా ఇలా కూడా చూపించొచ్చు. వెంకటేశ్వరుని. ఇలా కన్నా ఇలా చూపించండి. చూడండి, పగటు వెంకటేశ్వరుని. నేను ఇక్కడ ఏం చేయలేదు, పతాక హస్తము ఇలా పెట్టాను. అర్ధచంద్రము మీ కటి దగ్గర పెట్టాను. కూర్చున్నాను కాబట్టి మీకు ఇక్కడ కనిపియట్లేదు. నించున్నప్పుడు నేను ఈ పోజ్ మీకు చూపిస్తాను క్లియర్‌గా. చూడండి, పగటు శ్రీ వెంకటేశు పట్టపు. ఆమె పట్టపు రాణి కదా, యువరాణి కదా. చూడండి, ఇది మృగశీర్షము. ఇక్కడి నుంచి పట్టపు రాణి అయి కటకాముఖము. అండ్ ఇది డోలా అంటాము. ఓకేనా. చూడండి, మళ్ళీ పగటు శ్రీ వెంకటేశపు పట్టపు రాణి అయి నెగడు సతి కళలకును నీరాజనం. నెగడు అంటే ఎంతో ఉన్నతమైన, గొప్పవి అని చెప్పని అనమాట. అంటే గొప్ప సద్గుణాలు కలిగిన దానివి అని చెప్పని. సద్గుణాలు కలిగిన దానివి నీవు. నేను నీకు నీ పూజ చేస్తున్నాను పూజ చేస్తున్నాను అని చెప్పని ఇక్కడ అర్థం. చూడండి, నెగడు 2 పతాకము, పతాక హస్తాస్. నెగడు సతి కళలకును హంసాస్యము ఇక్కడ. సతి కళలకును నీరాజనం. ఓకేనా. మళ్ళీ చూడండి, పగటు శ్రీ వెంకటేశపు పట్టపు రాణి అయి
నెగడు సతి కలలకును నీరాజనం. చూసారా, ఇక్కడ హాన్ చూసుకోండి. 1 ముకులం నుంచి అలపద్మము. ఓకే, ఇక్కడ హ్యాండ్ 1 2 3 4 5 6 7. ఓకే, దీంట్లో నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఏంటంటే జగతి నలమేలంగా అంటే ప్రపంచంలోని అలమేలుమంగవి నీవు, అంటే పద్మావతి దేవి నీవు అని చెప్పండి. జగతిలోనే పద్మావతి దేవివి నీవు, అందాలన్నిటికీ అంతర్లీనమైన నిజమైన కాంతి సౌందర్యానివి నీవు అని చెప్పని. ఇక్కడ చూడండి, జగతి అంటే ప్రపంచంలో, నలమేలంగా అంటే అలమేలుమంగ, చెక్కదనములకెల్లా అందాలన్నిటికీ నిగుడు అంటే అంతర్లీనమైన లేదా గూఢమైన నిజమైన కాంతి సౌందర్యం. చూడండి, నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి జగతి నలమేలంగా చెక్కదనములకెల్లా నిగుడు నిజ శోభనపు నీరాజనం. ఇక్కడ ఏంటంటే జగతి అంటే జగత్తులో, నలమేలుమంగ అంటే అలమేలుమంగ, చెక్కదనములకెల్లా అంటే అందాలన్నిటిలో, నిగుడు దాని ఉన్న లేదంటే అంతర్లీనమైన నిజ అసలైన శోభనపు ఎంతో సౌందర్యమైన నీకు నీరాజనం అని చెప్పండి. చూడండి, మళ్ళీ ఈ జగత్తులో ఉన్న సమస్త సౌందర్యాలకు మూలమైన అసలైన దివ్యకాంతి స్వరూపానివి నీవు అయిన అలమేలుమంగకి నీకు నీరాజనం అని చెప్పని ఇక్కడ మీనింగ్ అనమాట. సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాని మీనింగ్. సో దానికి చూడండి, జగత్తు అలమేలుమంగ చెక్కదనములకెల్లా నిగుడు నిజ శోభనపు నీరాజనం. మళ్ళీ చూడండి, జగత్తు అలమేలుమంగ చెక్కదనములకెల్లా నిగుడు నిజ శోభనపు నీరాజనం. చూడండి, 1 2 పతాక హస్తాస్ 1, మళ్ళీ కటకాముఖం అండ్ డోలాహస్త 2, తర్వాత 2 అలపద్మాలు 3, తర్వాత సర్పశీర్షహస్త 4, నెక్స్ట్ హంసాస్యము 5, తర్వాత ఇక్కడి నుంచి చూడండి, కటకాముఖం నుంచి అలపద్మము ఓపెన్ అండ్ క్లోజ్, తర్వాత 2 త్రిపతాక హస్త. ఓకేనా, ఇప్పుడు దీనికి మనం లెగ్స్ నేర్చుకుందాం. లెగ్స్ చూడండి, ఇప్పుడు ఫస్ట్ పగటు శ్రీ వెంకటేశపు పట్టపురాణి కదా. ఇక్కడ చూడండి, 1 నించొని లెగ్ లిఫ్ట్ చేసి లెగ్ వెనక్కి పెట్టి 2. ఓకే, చూడండి, 1 పగటు. మీరు దీంతో పాటు చేయొచ్చు, లేదు ఇది మాకు రావట్లేదు అనుకుంటే పగటు నించొని కూడా చూపించవచ్చు. ఓకే, పగటు శ్రీ వెంకటేశపు, ఇందాక నేను హ్యాండ్స్ చూపించాను కదా, అర్ధచంద్రము మీ నడుం పైన, పతాక హస్తము ఇక్కడ. ఓకే, మీ రైట్ హ్యాండ్ పతాకము కిందకు చూపిస్తూ మళ్ళీ చూడండి, పగటు శ్రీ వెంకటేశపు పట్టపు రాణి అయి. ఓకే, మళ్ళీ పగటు శ్రీ వెంకటేశపు పట్టపు రాణి అయి నెగడు
లేదంటే వాక్. నెగడు సతి కలలకును. మీరు ఎందుకు మొత్తం నించోనే అంటే మీరు స్టెప్స్‌తో చేయాలనుకుంటే చూడండి. నెగడు సతి కలలకును నీరాజనం. ఓకే. ఇక్కడ చూడండి. నెగడు ముందుకి వాక్ 1 అండ్ 2. 1 అండ్ 2, 3 అండ్ 4 మళ్ళీ వెనక్కి వాక్ సతి కలలకును. చూడండి. 1 అండ్ 2, 3 అండ్ 4 రైట్ అండ్ లెఫ్ట్. తర్వాత నీరాజనం. ఇది ఫస్ట్ పార్ట్. మూడో చరణంలో ఫస్ట్ పార్ట్ ఇది. సెకండ్ పార్ట్ చూడండి. జగతి ముందుకి వాక్ 1 అండ్ 2. జగతి నలమేల్ మంగ అంటే అలమేలు మంగ. మళ్ళీ చూడండి. 1 అండ్ 2. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ వెనక్కి. చెక్కదనములకెల్లా నిగుడు. నిగుడు నిజ శోభనపు నీరాజనం. మళ్ళీ చూడండి. జగతు అలమేల్మంగ చెక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం. ఇది లాస్ట్ మూడో చరణంలో సెకండ్ పార్ట్. మీకు ఇది ఇంకా అర్థం కాలేదు, మాకు ఇంకా కొంచెం క్లియర్గా కావాలనుకుంటే ఒకసారి కమెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డ్కి ఒక్కొక్క స్టెప్ నేను చేసి చూపించాను. ఇంకా క్లియర్గా మొత్తం కలిపి మీరు సాంగ్ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే కనుక మాకు కింద కమెంట్స్లో మెసేజ్ చేయండి. మేము మా కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాము. అండ్ సాంగ్ ఈ ఒక్క సాంగే కాదు, మిగతా సాంగ్స్ ఇలాగే నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కనుక మాకు కింద కమెంట్ చేయండి. మేము జూమ్ క్లాసెస్ తీసుకుంటాం మీకు. సో మీకు ఇలాగే డిఫరెంట్ సాంగ్స్ నేర్చుకోవచ్చు, మీకు నచ్చిన సాంగ్స్. కంపల్సరీగా ఇప్పటి వరకు మీరు ఏవైతే నేర్చుకున్నారో అందరికీ షేర్ చేయండి. నేర్చుకోమని చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్కి. ఫాలో చేయండి. థ్యాంక్ యూ.